బాక్స్ తప్పకుండా కామెంట్ షేర్ చేయండి. అండ్ ఈ రోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఆ వీడియో తెలుసుకోవాలంటే నా ఛానల్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, టోటల్గా సబ్స్క్రైబ్ చేయండి. సో టుడే వీడియో ఏంటి, దానివల్ల యూజ్ ఏంటో అండ్ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో టుడే నేను చేయబోయే వీడియో వచ్చేసి స్కిన్ వైట్నింగ్ అనమాట. సో చాలా మందికి అంటే నేను కలర్ తక్కువ ఉన్నాను, నేను అందంగా లేను, సో అలా అని చాలా కొంతమంది ఫీల్ అవుతుంటారు. సో అలా అని ఏం అవ్వకండి. సో టుడే అయితే నేను న్యాచురల్గానే మన ఇంట్లో ఉన్న రెమెడీస్ యూజ్ చేస్తూ మన స్కిన్ వైట్నింగ్ ఎలా పెంచుకోవాలి, మనం అందంగా ఎలా ఉండాలో టుడే వీడియోలో మనం లేట్ చేయకుండా చూసేద్దాం. సో నేనైతే స్కిన్ వైట్నింగ్కి రెమెడీ ప్రిపేర్ చేస్తున్నానండి. సో నేనైతే ఎంటీ కప్ తీసుకున్నాను ఫస్ట్ అయితే. సో చూడండి, ఇందులో ఏం కూడా లేదు. సో ఇందులో అయితే నేను ఇది 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా అంటే ఏదో అనుకోకండి, మనం వంటలో వాడతాం కదా, సో ఆ సోడా అనమాట. సో ఇందులో మనం వచ్చేసి నేనైతే కోల్గేట్ ఉంది కదా, సో మనకు టూత్పేస్ట్ ఇది వైట్ది మాత్రమే వాడండి, ఏ కలర్ వాడకండి. వైట్ది అయితే మనకు చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. సో ఇది నేను కోల్గేట్ కూడా నేను ఇంతవరకు తీసుకుంటున్నాను, అంటే కాస్త ఓన్లీ. సో ఇంత అన్నమాట. సో ఇలా తీసుకున్నాక మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను మిక్స్ చేసుకున్న వాటిలో నేనైతే హాఫ్ లెమన్ అండి, ఈ హాఫ్ లెమన్ని నేను ఇందులో వేసుకుంటున్నాను. సో చూడండి ఎంత బాగుందో. సో మనకి ఇలా రావాలన్నమాట. సో మనకు వైట్ కలర్ కోల్గేట్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ సోడా అంటే మనం వంట సోడా అంటాం కదా, సో ఆ సోడా ఉండడం వల్ల మనకు స్కిన్ అనేది వైట్నింగ్ కావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనకి ఈ విధంగా ఉండాలన్నమాట పేస్ట్. చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది అండ్ ఎటువంటి టెన్షన్ అయితే ఏం లేదు, బాగా మంచి స్మెల్ వస్తుంది. అండ్ పేస్ట్ కూడా మనకి ఈ విధంగా ఉంది. సో నేనైతే నా 2 హ్యాండ్స్కి అండి, నా 2 చేతులకి నేను అప్లై చేసి చూపిస్తున్నాను. అండ్ మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, టోటల్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎలా యూజ్ అయింది ఏంటి అనేది నాకు కామెంట్ మాత్రం మర్చిపోకుండా అయితే కామెంట్ బాక్స్లో మీరు సెండ్ చేయండి. అండ్ ప్రతిదానికి రిప్లై ఇస్తాను. సో ఇప్పుడైతే నేనైతే నా హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను, మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. సో చూడండి, ఇది నా హ్యాండ్ అనమాట. సో ఇప్పుడు నేను నా హ్యాండ్స్ మీద రాసి చూపిస్తున్నాను ఏ విధంగా ఉందో, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనమైతే ఇందాక మనం యూజ్ చేసిన లెమన్ ఉండింది కదా, సో ఈ లెమన్ అయితే పాడేయకండి, మనకి అంత జ్యూస్ వచ్చేసింది కదా అని మీరేం పాడేయకండి, దీన్ని ఇలానే ఉంచేసేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం దీంతోనే స్క్రబ్ చేసుకోవాలి కాబట్టి. సో ఫస్ట్ అయితే మనం ఇందాక చేసుకున్న పేస్ట్ ఉంది కదా, సో ఇలా రెడీ చేసుకున్నాం కదా పేస్ట్ని. సో ఈ పేస్ట్లో మనం ఫస్ట్ అయితే దీన్ని బాగా ఎన్కల్ చేసేద్దాం. సో అంటే ఈ నిమ్మకాయని ఈ విధంగా చేసేసుకున్నాం. సో ఇలా చేసుకున్నాక నేనైతే ఫస్ట్ అయితే దీన్ని బాగా ఇలా ముంచేస్తున్నాను. అంటే మనం తీసుకోవాలి కదా, ఈ విధంగా తీసుకుని హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాం. చూడండి, నేను నా 2 హ్యాండ్స్కి అప్లై చేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా మీరు లెమన్తోనే స్క్రబ్ చేసుకోండి, ఎందుకంటే మనకు రిజల్ట్ అనేది చాలా తొందరగా వస్తుంది అన్నమాట. ఈ మధ్య కాలంలో ఏంటి అంటే పార్లర్స్ వచ్చినాయి కాబట్టి అందరు పార్లర్స్కి వెళ్ళిపోయి ఫేషియల్స్ ఇలా చేసేస్తున్నారు. అండ్ హోమ్ రెమెడీ అనేది కొంతవరకే యూజ్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే పార్లర్స్ కంటే మనకు హోమ్ రెమెడీస్ వల్ల మంచి యూజ్ అనేది ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి.
అలానే పార్లర్కి వెళ్ళొద్దు అని కాదు. సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో చూడండి నా స్కిన్ అనేది లైటనింగ్గా అవుతుంది. ట్యాన్ అనేది ఉందన్నమాట నా చేయి మీద. సో ఒక 2 days బ్యాక్ నేను ఎండలో తిరిగాను బాగా. సో నాకు ట్యాన్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు నేను రిమూవ్ చేసుకునేది చూపిస్తున్నాను చూడండి మీకు రిజల్ట్ అనేది. సో ఇలా చేయడం వల్ల మీ హ్యాండ్ కావచ్చు, నెక్ కావచ్చు, లెగ్స్ కావచ్చు, ఎక్కడైతే మీకు ట్యాన్ ఉంది, స్కిన్ అనేది బ్లాక్గా ఉంది అని అనిపించిందో అక్కడ మీరు ఈ విధంగా మీరు స్క్రబ్ చేసుకున్నట్లయితే మీకంటూ రిజల్ట్ అనేది బాగా వస్తుందండి. అండ్ మీరే చూస్తారు చూడండి. ఇప్పుడు మనం అనేది అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వేసుకున్నాం ఇందులో. మనం ఏది కూడా బయట నుంచి అయితే ఏ వేసుకోలేదండి. మనం వంట సోడా, లెమన్ అండ్ ఆల్సో వైట్ కోల్గేట్ అనమాట. సో వైట్ ఒక్కటే వాడండి, వైట్ వల్ల మనకు మంచి రిజల్ట్ వస్తుంది. మిగతా ఏ టూత్ పేస్ట్ కూడా వాడకండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ డౌట్ని క్లియర్ చేస్తానండి. సో చూడండి ఈ హ్యాండ్కి మీరు డిఫరెన్స్ చూసినట్లయితే ఇది కొంచెం బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఈ హ్యాండ్కి కూడా అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. సో మనం ఈ విధంగా 2 చేతులకి 2 కాళ్ళకి కావచ్చు అన్నీ కూడా మనం ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది స్కిన్ అనేది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. నేనైతే ఎక్కడికన్నా ఇంటికి అంటే బయటికి వెళ్ళి ఇంటికి వచ్చింటాను కదా, అప్పుడు నాకేమైనా స్కిన్ పైన ఏమైనా ట్యాన్ ఉన్నా కానీ నేను ఈ విధంగా చేసుకోవడం వల్ల నాకు ట్యాన్ రిమూవ్ అయ్యి స్కిన్ అనేది మళ్ళీ నార్మల్ కలర్ కంటే ఇంకా గ్లోయింగ్గా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పట్లో ఎండలు కూడా చాలా వరకు వస్తున్నాయి కాబట్టి మనం బయటికి వెళ్తుంటాం, ట్యాన్ ఉంటుంది, స్కిన్ అనేది డల్ అయిపోయి ఉంటుంది కదా. సో అలాంటి టైంలో మనం ఇది యూజ్ చేయడం వల్ల మనకు చాలా బాగా మంచి యూజ్ అనేది ఉంటుంది, మంచి రిజల్ట్ కూడా వస్తుందండి. మనం ఏదైనా కానీ ఇలా లెమన్తోనే స్క్రబ్ చేసుకోవాలన్నమాట. స్కిన్ అనేది చాలా లైట్గా అనిపిస్తుంది. సో నేను 2 చేతులకి అనేది స్క్రబ్ చేసుకున్నాను. సో చూడండి ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు చూసారా ఏ విధంగా ఉందో. అండ్ ఇప్పుడు నేను దీన్ని కొంచెం సేపు ఇలానే ఉంచేస్తానండి. ఒక 5 minutes వరకు ఇలానే ఉంచేసాను. ఆఫ్టర్ వాష్ చేసుకొని మనం ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఇలా ఉంచేస్తున్నాను ఒక 5 minutes వరకు. సో చూడండి నా హ్యాండ్ అయితే ఆరిందండి. సో ఇప్పుడు నేనైతే నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటాను. అండ్ చూడండి నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోండి, ఇంకా ఏ వాటర్ కూడా యూజ్ చేయకండి. సో ఇప్పుడు నేనైతే వాష్ చేసి ఏ విధంగా ఉందో మీకు చూపిస్తున్నాను, మీరు చూడండి. సో చూడండి ఫైనల్గా నా హ్యాండ్ అయితే నేను వాష్ చేసుకొచ్చాను. సో ఈ 2 హ్యాండ్స్ అనమాట నేను యూజ్ చేసింది. సో నేనైతే వాటర్ ఇలానే ఉంది చూడండి, ఇంకా ఎటువంటి ఏం అంటే లోషన్ కావచ్చు ఇలాంటివి ఏం యూజ్ చేయలేదు. సో సన్ స్క్రీన్ అలాంటివి ఏం యూజ్ చేయలేదు. సో ఫస్ట్ అయితే నా హ్యాండ్ ఇలానే ఉంది.
సో చూసారా మంచి రిజల్ట్ వచ్చింది. సో నిజంగా చాలా మంచి ట్యాన్ అయితే నేను చెప్పాను కదా, ఒక 2 days నేను బయట తిరిగే ఉన్నాను. సో ట్యాన్ అనేది ఉండింది. సో ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా. సో కదా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ మీరు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ అన్నీ కూడా మనం న్యాచురల్ అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే అన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే అండి. మనం ఎక్కడో బయట తీసుకొని రావాల్సిన అయితే అవసరం లేదు. మనం ఇంట్లోనే చక్కగా యూజ్ చేస్తూ మన స్కిన్ని మంచి గ్లోయింగ్గా తీసుకొని రావచ్చు అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, టోటల్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే. సో అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.